మనల్ని ఎవరు బాధ పెట్టారో వాళ్ళు అనుభవించాలి. ఇన్ఫాక్ట్ నిన్ను చేసుకోవాలంటే రాసి పెట్టుండాలి. డోంట్ వరీ మై డియర్ సిస్టర్, అలాంటి వాడు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ చిటికెన వేలు పట్టిస్తాడు ఈ అన్నయ్య. ఫోటో చూస్తుంటే నాకు తేళ్లు జెర్రులు పాకుతున్నట్టుందన్నయ్య. అది అక్కడ ఉండకూడదు. అది నా జీవితంతో ఆడుకుంది. నన్ను క్షమించన్నయ్య. ఇప్పుడే ఆ ఫోటో తీసి పారేస్తాను. పూరి ఆగు. ఆ దరిద్రాన్ని నువ్వు ముట్టుకొని నువ్వెందుకమ్మా మలినమవ్వడం? వదినా, వాళ్ళకి హారతి ఇవ్వాలి కదా వదినా. మమ్మీ ఏదో టెన్షన్లో ఉంటే ఈ టైంలో హారతులు అంటారేంటత్తయ్య? వదినా ఏదో బిజీగా ఉన్నట్టుంది. నేనే హారతి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో పిన్ని, బాగా ఇక్కడ పిన్ని. సిగ్గెక్కడమ్మాయి, వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారుగా. పన్నాను కదా అమ్మాయి, అప్పుడే నేను కింద పడిపోయాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని కూడా అల్లుడు గారిని అడిగాను. అపూర్వ వచ్చి తీసుకెళ్తుందిలే, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడమ్మాయి. అమ్మాయి నువ్వన్నా కాస్త నా గురించి పట్టించుకో అమ్మాయి. ఇక్కడ నీ గురించి పట్టించుకుంటూ కూర్చుంటే అక్కడ ఆస్తంతా దాని చేతికి వెళ్ళిపోతుంది. మమ్మీ ఎంతో ప్లాన్ చేసావు, అందరిలో ఆ భూమిని ఏకాకిం చేసావు. కానీ ఇప్పుడు డాడీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లారు, దానికి ఆస్తంతా రాసివ్వడానికి. అదే జరిగిందంటే అది రోడ్డు మీదకి రావడం కాదు మమ్మీ, మనం రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మన చేతికి చిప్పు వస్తుంది. ఈ ఇంట్లో దాని ఆధిపత్యం మొదలవుతుంది. మనం దేహి అంటూ దాన్ని అడుక్కోవాల్సి వస్తుంది. మమ్మీ, నీ అనుభవం అంత వయసు లేదు దానికి, కానీ అది ఇప్పుడే ఈ ఆస్తి మొత్తానికి వారసురాలైపోతుంది. మనం మాత్రం ఎటూ కాకుండా పోయేలా ఉన్నాం మమ్మీ. మమ్మీ ఏదో ఒకటి చెయ్యి మమ్మీ, నాకు చాలా టెన్షన్గా ఉంది. అర్జెంట్గా డాడీ ఎక్కడున్నాడో కనుక్కో. ఆ పత్రాల మీద సంతకాలు పెట్టేలోపు ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపు మమ్మీ. ఎందుకొచ్చా ఇంటికి? నాకింత ద్రోహం చేసి ఏ మొహం పెట్టుకొనొచ్చా? పూరి, ఆ పేరు పెట్టి పిలవకు.
శివ బిందు మెళ్ళలో తాలి కట్టిన మరుక్షణమే నువ్వు మా జీవితాల్లో లేవు. ఏం మాట్లాడుతున్నావే? తను నీ వదినా? చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? అమ్మా, నువ్వు తనకి సపోర్ట్ చేయకు. నా చెల్లి జీవితాన్ని అందరి ముందు నాశనం చేసింది. నేను నీ పెళ్లి చెయ్యాలని ఎంత తాపత్రయపడ్డానో నీకు తెలీదా పూరి? అయితే నా పెళ్లి చేయాలి కదా నువ్వు. నా శ్రేయస్సు కోరుకున్న దానివి అయితే ఇదంతా ఎందుకు చేస్తావు? ఎంత నమ్మాను నిన్ను. మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నానే. ఆ విశ్వాసం కూడా చూపించలేకపోయావా? అప్పటికీ నేను అడుగుతూనే ఉన్నాను, నన్ను శివ పెళ్లి చేసుకుంటాడా అని. నేను చేస్తాను అని. నాలో ఆశలు ఎందుకు పుట్టించావు? నన్నెందుకు ఇలా చంపుతున్నావు? నేనేం పాపం చేశాను? నేను ఒకసారి చావబోతే బతికించింది ఈటల మీద పెళ్ళి ఆపి అవమానించి చంపడానికేనా? అదంతా నాటకమేనా? అన్నయ్య, తనిక్కడుంటే నన్ను నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. 2 నిమిషాల్లో తన నేనా తేలిపోవాలన్నయ్య. పూరి పూరి, ఏం చెప్పావు గగన్ తనకి? ఎన్ని రోజులు ఇంత ప్రేమించి ఇప్పుడు ఇంత ద్వేషిస్తోంది? కరెక్ట్గానే మాట్లాడింది కదమ్మా. ఈ ఇంటి మనిషి అనుకున్నప్పుడు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా తనకుండాలి. కానీ ఆ బాధ్యత లేని వాళ్ళకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. శాశ్వతంగా వెళ్ళిపో. శాశ్వతంగా వెళ్ళిపో. ఈ మాటలు నీ మనసులో నుంచే వస్తున్నాయా బావా? బంధమే వద్దంటుంటే బావా అంటావేంటి? నాతో ఏ సంబంధం లేని వాళ్ళు నన్ను బావా అని పిలవడానికి నేను ఒప్పుకోను. ఇన్ఫాక్ట్ ఈ ఇంటి పరువుని మంట కలిపిన మండపంలోనే నేను చెప్పాను కదా, నీకు నాకు ఏ సంబంధం లేదని. అయినా ఎందుకు వచ్చావు ఇప్పుడు? వీడి కోసమా నీ కన్న తండ్రిని కూడా కాదనుకొని వచ్చావు?